తన ఉన్నత విద్యకు ఆర్థిక స్తోమత అడ్డుగా ఉందని మెడికల్ సీట్ వచ్చినా ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న ఓ పేద బిడ్డకు సాయం చేయాలనే ఆలోచన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు రావడం లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా మందర నియోజకవర్గం కాటారం మండల కేంద్రానికి చెందిన జ్యోత్స్న అనే బీద బిడ్డకు మెడికల్ సీట్ వచ్చిందని, అయితే ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నానని, తన తండ్రి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాడని, సాయం చేయాలని నెల రోజుల క్రితం సోషల్ మీడియా పత్రికల్లో వచ్చిన కథనాలు చక్కర్లు కుట్టాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీద బిడ్డ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కనుక ఆలోచించండి, ఈ మట్టిలో పుట్టినటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా అయితే ఏం జరిగి ఉండే. ఇవాళ ఈ మట్టితో సంబంధం లేకుండా 40 సంవత్సరాలు ఒక కుటుంబానికి మనం అధికారం ఇస్తే దాంట్లో సింహభాగం కాటారా మండలం. ఇది పదే పదే చెప్పదలుచుకున్న నేను. స్థానిక ఎన్నికలు వస్తే ఇంకా కొన్ని విషయాలు చెప్పేది ఉంది. నేను కాటారం మండల ప్రజల ఓట్లతోటి మాత్రమే వీళ్ళు 40 సంవత్సరాల అవకాశం వచ్చింది అంటున్నాడు. నేను సింహభాగం అంతటా ఓట్లేసినా కూడా మెజార్టీ అక్కడే ఇస్తున్నారు పాపం కాటారం మండల ప్రజలు. ఇప్పటికి కూడా ఒక్కటంటే ఒకటి 14 నెలల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాలే, అక్కడ ఆగిపోయినటువంటి ఏ పథకాలు కూడా పూర్తి జరగలేదు. కానీ వాళ్ళ కుటుంబం మాత్రం ఇవాళ 4 ఆఫీసులు, వాళ్ళ తమ్ముడు ఏది ఇండస్ట్రీలకు సంబంధించిన 2 ఆఫీసులు, ఐటీకి సంబంధించినటువంటి 2 ఆఫీసులు, కలెక్షన్స్ కోసం, నోట్ల సంపాదన కోసం మాత్రమే ఆయన అక్కడ రంగంలో ఎక్కువ శాతం జనాభా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మట్టి బిడ్డల మొట్టమొదటి ప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో